ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ సువార్త సభల్లో ఇక్కడ మాట్లాడడానికి దేవుడి కృపను అనుగ్రహించి, కానీ ఈ సంవత్సరం ఆమె ఈ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె గురించిన మెమోరియల్ సర్వీస్లో మాట్లాడాలనే పరిస్థితి వస్తుందని ఇంత త్వరగా ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితం అనేది చాలా ప్రయాణం, జీవితం అనేది చాలా కొద్దిది, చిన్నది. సో ఈ కొద్దిపాటి జీవితము మనము ఏ రకంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. గణికాల కుటుంబంలో భర్త గారైన సూదుల ప్రసాద్ గారికి విడిచి వెళ్ళినటువంటి ఆ పిల్లలు ఇద్దరు కూడా నిజంగా ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఎజ్రా కానీ నెహమియా కానీ చిన్న పిల్లలు ఇంకా. కనుక చిన్న పిల్లల్ని ఎప్పుడు అమ్మ దగ్గరుండి నేను చూశాను. ఆమె మా అమ్మ గుర్తొస్తుంది నాకు. ఎందుకనంటే మా అమ్మ కూడా అలాగే చేసేది. ఇవాళ మేము ఇందాక నాకు ముందుగా మాట్లాడిన మా బ్రదర్ గారు, ఆయన మా తమ్ముడు, ఆయన ప్రపంచ దేశాలు తిరుగుతూ ఇద్దరం కూడా అంతర్జాతీయంగా దేవుని సేవలో పరిచర్యలో వాడబడ్డానికి గల కారణం మొదటిది దేవుని కృప, రెండు అమ్మ మా మదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మేము ఏమై ఉన్నామో దేవుని కృపను బట్టి, రెండు మా అమ్మ గురించి. ఇవాళ అమ్మలు చాలా ఇంపార్టెంట్. కనుక అలాంటి తల్లిగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆమెతో కలిసి ఎప్పుడు మీటింగ్కి తీసుకొచ్చేది. ఇవాళ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మీటింగ్కి రాగలుగుతున్నారు? ఇవాళ తల్లి మాట తండ్రి మాటకి లోబడలేని పిల్లల్ని మనం చూస్తాం. మాటను బేఖాతరు పిల్లల్ని మనం చూస్తాం. బట్ ఆ ఇద్దరు పిల్లల్ని తోడుకొని ప్రతి మీటింగ్కి వచ్చేదా. కొన్నిసార్లు బైబిల్ కాలేజీకి కూడా వచ్చేసేది పిల్లల్ని తీసుకొని. మా ప్రతి నెలలో 1, 2, 3 మీటింగ్స్ జరుగుతాయి. ఆ 1, 2, 3 మీటింగ్స్కి తప్పనిసరిగా ఆమె బిడ్డలతో కలిసి హాజరయ్యేది. బాలుడు నడవలసిన త్రోవను మన చిన్నతనంలో నేర్పితేనే వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోవచ్చు. కనుక తప్పక అమ్మ విడిచిపెట్టినటువంటి ఆ సేవని మరి వారి భర్త గారు, మరి అదేవిధంగా వారి కుమారులు తప్పక కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మినిస్ట్రీ. ఇవాళ డబ్బులు అంటారా, దేవుడి పని చేయి. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ సంపాదించలేని దేవుడు నీకు ఇస్తాడు తప్పక. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు గాడ్. సో ఆ బిడ్డ గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. ఆల్రెడీ చాలా మంది చెప్పారు. ఆమె గురించి, ఆమెతో ఉన్నటువంటి సత్సంబంధం. మా బైబిల్ కాలేజ్ నుంచి చాలా మంది పాస్టర్లు, అలాగే పాస్టర్ అమ్మలు, అలాగే ఇవాంజలిస్టులు కూడా వచ్చారు. చాలా సంతోషం. సంఘ బిడ్డలు వచ్చారు ఇక్కడ. కనుక ఇందాక చెప్పినట్టు రతన్ రాజ్ గారు మరి వెరీ కాంపిటేటివ్ స్పిరిట్ కలిగిన ఆమె ఎగ్జామ్లో చూసారా 95 వస్తే, బట్ షీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. షీ వన్ 100. వెరీ గుడ్ టఫ్ క్వశ్చన్స్ అడిగారు. ప్రత్యేకంగా మాకు ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా మరి రకరకాల కాన్ఫరెన్సెస్ మేము పెడుతూ ఉంటాం. ఆ కాన్ఫరెన్సెస్లో కూడా ఆమె అటెండ్ అయ్యి ఆ ఫారినర్స్ని, దొరల్ని కూడా అద్భుతమైన ప్రశ్నలను అడిగేదా. చక్కని ప్రశ్నలు. ఆమె డౌట్స్ నిర్వర్తి చేసుకోవాలి. మంచి ఆసక్తి కలిగిన కనుక ఆమె బ్యాచిలర్స్ చదివింది, మాస్టర్స్ 1 చేసింది, మాస్టర్స్ 2 చేసింది, మాస్టర్స్ ఇన్ డివినిటీ చేసింది, మాస్టర్స్ ఇన్ డివినిటీ ఫైనల్ ఇయర్లో. ఆమె పుస్తకాలు మీరు చూడండి ఒకసారి, ఆమె ఎంత నేర్చుకోవాలి. ఆమె బైబిల్ కాలేజ్ పుస్తకాలు ఒకసారి చూసి వెళ్ళండి. మరి ప్రత్యేకంగా గత సంవత్సరం మరి నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో ఆగస్టు నెల 2025లో ప్రకటన గ్రంథం మొదలుపెట్టారు.
కానీ నేను నవంబర్ వరకు అక్కడే ఉన్నాను. సో అక్కడ ఉన్న 4 నెలలు కూడా వేస్ట్ చేయకుండా సాయంత్రాలు అక్కడ, అంటే ఇక్కడ మీకు సాయంత్రం, అక్కడ మాకు పగలు, ప్రతిరోజు ప్రకటన గ్రంథం చెప్పాను. ఈ 4 నెలల్లో కేవలం ఇంకా 11 అధ్యాయాలు అయింది, ఇంటర్వల్ అయింది మాట, ఆఫ్ అయింది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉంటాయి, 11 అధ్యాయాలు మాత్రమే అయింది, ఇంకొక 11 అధ్యాయాలు. కానీ ఆ 11 అధ్యాయాలు నేను చెప్పినటువంటి వాక్యాన్ని మొన్నే లాస్ట్ వీక్ సోమవారం మంగళవారం క్లాసులు జరిగినాయి. ఆ క్లాస్లోని మంగళవారం వచ్చి ఆమె నోట్స్లన్నీ కరెక్షన్ చేసుకుంటూ ఈ నోట్స్ కూడా చూపించింది. అమ్మా, ఇదంతా ఇంత పెద్ద పుస్తకం, అన్నీ రాసేసావా? ఏది వదలలేదు. 4 నెలలు మీరు చెప్పిన వర్తమానాలన్నీ ఇదిగో ఈ 11 అధ్యాయాల్లో దగ్గర సుమారుగా ఎన్ని వర్తమానాలు ఉన్నాయో అన్ని చూపించిన. అంత దేవుడు అంటే ఆసక్తి కలిగిన. కనుక ఆమె విడిచి వెళ్ళిపోవడం మనల్ని కొంచెం బాధ కలిగిస్తుంది. తప్పక ముఖ్యంగా వాళ్ళ భర్త గారికి, వాళ్ళ పిల్లలకి, అలాగే వాళ్ళ అమ్మగారికి, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి గురించి కూడా గట్టిగా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన సిక్లో ఉన్నారు. ఆయన మొన్న నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాను, సండే గత 4-5 వారాల క్రితమే వచ్చా. కనుక వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ చెల్లి ఉంది. కనుక వాళ్ళ బ్రదర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాను. మా బ్రదరు మరి టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ ఏదో పెద్ద ఛానల్లో ఆయన చాలా వైస్ ప్రెసిడెంట్ అండి, చాలా పెద్ద పోస్ట్ చేస్తున్నారు. ఎంతో గొప్పగా చెప్పేది వాళ్ళ బ్రదర్ గురించి. సో ఏదేమైనప్పటికీ ప్రభు ఆమెను రమ్మని పిలిచారు. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చేది ఆయన, నరులను మట్టికి మార్చేది ఆయన. ఒకరోజు మనం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. అయితే వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సహోదరి మహిమా జ్యోతి ఎక్కడికి వెళ్ళిందంటారు, ఇప్పుడు ఏం చేస్తుందంటారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవాళ క్లుప్తంగా నేను త్వరగా వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ డై, ఇప్పుడు చనిపోయినటువంటి సహోదరి మహిమా జ్యోతి గారు మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటారు? ఇక్కడ లేదు. ఇప్పుడు మీటింగ్ ఉంటే ఇప్పుడు వచ్చి కూర్చునేది కదా. ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసేది. మొన్న ఆదివారం కూడా ఆమె ఎంతో కష్టపడి ఆదివారం అందరికీ భోజనాలు కూడా సిద్ధపరిచిందండి. ఆమె స్వహస్తాలతో వర్తమానం చెప్తుంటుండగా ఆమె ఇదే పులిపీఠం మీద ఆమె వాలి కింద పడిపోయింది. ఆ రకంగా ఎంతమందికి వస్తుంది ఇలాంటి మంచి పిలుపు? దేవుని వాక్యం చెప్తూనే ప్రాణం విడిచిపెట్టడం, అది చాలా అద్భుతమైనటువంటి మరణం అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు అందరికీ అలాంటి అవకాశాలు దొరకవు. కొంతమంది కోరుకుంటారు. నాకు తెలిసిన చాలా పెద్ద పాస్టర్ గారు, అమెరికా పాస్టర్ గారు, ఆయన పేరు అలన్ పార్కర్ అని. ఆయన నీ కోరిక ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలుసా, నా కోరిక నేను వాక్యం చెప్తూ నా ప్రాణం విడిచిపెట్టాడు, నా కోరిక. ఆయన కోరిక అది, ఇంకా చనిపోలేదు ఆయన, కానీ దాట్ ఈస్ హిస్ డిజైర్, అది ఆయన కోరిక. కనుక ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, స్టీవెన్ పాల్ గారు కొంచెం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, 10 నిమిషాలు భోజనం తెచ్చామనండి, దింపేసి వచ్చేయండి త్వరగా. ఎందుకంటే కొంచెం నాకు వాక్యం మీద ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. ప్రయారిటీ ఇస్ గాడ్స్ వర్డ్. సో మీకు అందరికీ మంచి భోజనాలు కూడా సిద్ధపరిచారు కనుక ఆమె పేరు మీద ప్రత్యేకంగా ఈ భోజనం కూడా చేసి వెళ్ళండి. ఆ కుటుంబాన్ని ఆదరించండి. వాళ్ళ భర్త గారిని, బిడ్డల్ని ఆదరించి వారికి ధైర్యం చెప్పి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య గారికి, వాళ్ళ చెల్లి గారికి, వాళ్ళు ఆత్మీయమైనటువంటి సంఘ బిడ్డలకి ప్రత్యేకంగా మీరు ధైర్యపరిచి వెళ్ళాలని మనం చేస్తున్నాం. మంచి మాటలు ఆల్రెడీ దైవజనుడు చెప్పేశారు కనుక నేను చెప్పవలసింది ఏం లేదు. బట్ సింపుల్గా కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేసి బయలుదేరగలుగుతాను. చనిపోయిన తర్వాత సోల్ ఎక్కడికి వెళ్తారు? వెరీ ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత మరణం అనేది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కానీ కాదు. ఈ సత్యం మొదలుగా గుర్తించాలి. జీవితం అనేది మరణం తర్వాత ముగింపు అనుకుంటారు, ముగింపు కాదు, అసలైన ప్రారంభం అదే. మరణం అనేది అసలైన జీవితానికి అనగా అర్థం పర్మనెంట్ లైఫ్కి, నిరంతరం బ్రతకడానికి ప్రారంభం. ఈ లైఫ్లో మనం అందరం టెంపరీ బ్రతకాలి. దిస్ ఈస్ కాల్డ్ టెంపరీ వరల్డ్. ఇది లోకంలో టెంపరీగా జీవించాలి. టెంపరీ అడ్రస్ అడుగుతారు,
పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఇది టెంపరీ అడ్రస్. నువ్వు చనిపోయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళిపోతావు. అండ్ దాట్స్ అ పర్మనెంట్ అడ్రస్. మరి ఎక్కడికి వెళ్తారు? చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. త్వరగా నాకు సాయం చేయగలిగిన వాళ్ళు వాక్యంలో నాకు కొంచెం సాయం చేయండి, చదవగలిగిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎస్, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, చూసారా, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. సింపుల్ గా అక్కడే ఆన్సర్ ఉంది. ఈ దేహమును విడిచిపెట్టి, ఒకరోజు మనం అందరం ఈ బాడీస్ ని విడిచిపెట్టియాలి. లాస్ట్ టైం మీరు వచ్చారనుకుంటాను నేను గనుక, సండే నైట్ మరి నేను చర్చిస్ అన్ని చూసుకొని వచ్చే లోపలికల్లా ఆమె బాడీ ఇక్కడ ఉంది. ఆమె ఏది విడిచిపెట్టి వెళ్ళిపోయింది? తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఆస్తులు కానీ, భూములు కానీ, ఇల్లులు కానీ, వాకులు కానీ, ఆఖరికి నీ భర్త గారిని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని తీసుకెళ్ళలేవు, ఏది తీసుకెళ్ళలేవు. ఆఖరికి నాది నాది అని చెప్పుకుంటున్న ఈ శరీరాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. చూసారా, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభువునొద్ద నివసించడానికి. అది సో ఇప్పుడు ఎక్కడ నివసిస్తుంది మహిమా జ్యోతి అని అంటే, తన దేహాన్ని విడిచిపెట్టి తన సోల్ డిపార్ట్ అయిపోయింది మాట, డిపాచర్ అయిపోయింది. ఆమె వెడలిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ప్రభువు దగ్గర నివసించడానికి మనం ఇష్టపడుతున్నాం భూమి మీద బ్రతుకు, కానీ ఆమె ప్రభు దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. దాట్స్ కాల్డ్ డెత్. మరణం అంటే అది అర్థం. సో మరణం అంటే డెఫినేషన్ ఏంటి అంటే, సోల్ లీవింగ్ ద బాడీ ఇస్ కాల్డ్ డెత్. సోలు మన దేవుడు మనలో ఉంచాడు. ఆ సోలు మనలో నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఇంతకీ సోల్ ఎలాగుంటాడండి? నీలాగే ఉంటాడు. ఆ తెలుగు మాస్టర్ చెప్పాడు చిన్నప్పుడు, బొడ్డుకాడి నుంచి జాండి లెక్కెట్టుకు గొంట్లో ఉంటుంది, ఆ గొంట్లో ఉంటాడు దీపం, ఆత్మ, ఆయనే ఆత్మ. నేను నిజమే అనుకున్నాను, కానీ బైబిల్ చదువుతుంటే గొంట కాదు, దేవుడు పెట్టినటువంటి ఆత్మ. దేవుడు ఆత్మకి శరీరానికి ముడేసాడంట వెండి తాడుతో. చూసారా, అందుకే అది తెగిపోదు. అందుకే మనం ఇప్పుడు ప్రస్తుతం మనలో సోల్ ఉంది కాబట్టి, మనలో బాడీ ఉంది కాబట్టి మనం బతికున్నాం. కానీ చనిపోయిన తర్వాత ఏమైతుందో తెలుసా? మన శరీరంలో నుంచి మన ఆత్మ బయటకు వచ్చేస్తాడంట. అదే మరణం. ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి నువ్వు నేను బ్రతికున్నాం. ఆత్మ ఎప్పుడైతే నీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడో ఆ రోజు నువ్వు నేను చచ్చిపోతావు. చనిపోయినటువంటి వారు అంటే అర్థం అది. ఆత్మ శరీరంలో నుంచి వేరైపోయింది. ఇప్పుడు శరీరం ఏమి ఇక్కడ విడిచిపెట్టబడింది, ఆత్మ మాత్రం దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇదే మాట పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో చెప్తాడు. ఇదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పౌలు ఏమంటాడు? నేను వెడలిపోయి రెండింటి మధ్యన ఇరుకబడి ఉన్నాను. కొంచెం ముందు చదవండి. 22 నుంచి. అయినను శరీరంతో నేను జీవించుతాయి నాకున్న 21 నుంచి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చూడండి, నేను బ్రతికేది మాత్రం దేవుని కొరకు. ఇవాళ మనందరూ రక్షించబడిన వాళ్ళం పౌలు గారు లాగే బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి. బ్రతికేది తిండి కోసమో, బ్రతికేది పని కోసమో, బ్రతికేది కుటుంబం కాదు. క్రీస్తుని నమ్ముకున్న వారు, యేసు రక్తంలో కొనబడినటువంటి వారు, మనం బ్రతకవలసింది ప్రభు కొరకు, జీవించవలసింది ప్రభు కొరకు. చావు లాభము అన్నాడు. చావు నష్టం కాదు. ఇవాళ చాలా మంది చావు లాభం కాదు, నష్టం అనుకుంటున్నారు. కాదు, చావు లాభం. చావు దేవుని బిడ్డలకి లాభం, అందరికీ కాదు. చావు దేవుని బిడ్డలకి ఆశీర్వాదకరం. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ధన్యులు అంటే ఎవరో తెలుసా? ఆశీర్వదించబడిన వారు. అది ధన్యులు అంటే. ఏమండి, మీరు మళ్ళా చెప్తున్నాను, ఏమండి, స్టీవెన్ పాల్ 10 సార్లు వద్దు, అక్కడ పెట్టొచ్చు కదా దాని గురించి పెద్ద డిస్కషన్, హడావడి. ఎన్నిసార్లు చెప్పాలండి? అందరూ మీ వైపు చూస్తున్నారు. అక్కడ వాక్యం వినరు, ఉపయోగం ఏముంది? అక్కడ పెట్టుకోవచ్చు కదా, అక్కడ భోజనం అక్కడ దించేయండి. దాని గురించి డిస్కషన్, ఇప్పుడు ప్లానింగ్, హడావిడి. నా పని నాది, నీ పని మీరు అన్నప్పుడు వేస్ట్. ఇప్పుడు వాక్యం ప్రాముఖ్యం. వాక్యం. ఆ కుటుంబాన్ని మనం ఆదరించాలి, వాళ్ళని ఇంకా సేవ కొరకు ప్రోత్సహించాలి. బ్రతికేది ప్రభు కొరకు బ్రతకండి అని చెప్పాలి. వాళ్ళ పిల్లలకి చెప్పాలి, బ్రతుకు
కొరకు బ్రతకండి. అమ్మ బ్రతికినంత కాలం ప్రభు కొరకు బ్రతికి చచ్చిపోయింది. మీ సంగతి ఏంటి? మీరు ఎవరి కోసం బ్రతుకుతారు? తిండి కోసమా, ఉద్యోగం కోసమా, బ్రతుకు దేని కొరకు బ్రతకాలి? అది ఇవాళ అమ్మ మిమ్మల్ని బతికున్నంత కాలం పిల్లలారా జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరు పిల్లలు కూడా బతికినంత కాలం చాలా జాగ్రత్తగా మిమ్మల్ని దైవభక్తిలో పెంచడం కొరకు ఆమె కష్టపడింది. ఇక నుంచి మీ పనిది. అది మా అమ్మ ఎంత కష్టపడిందో మాకు తెలుసు. మా అమ్మ ప్రార్థన, మా అమ్మ మమ్మల్ని గుడికి తీసుకెళ్ళడం వల్ల ఎవడు గుడికి వచ్చేవాడు కాదు మగోడు. మేమిద్దరమే మగోళ్ళం. ఆ గుడికి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి ప్రార్థన చేయించేది. మా ఇద్దరు ప్రార్థన చేయమని చెప్పేది. ఒకవేళ మేము ప్రార్థన చేయనంటే అక్కడి నుంచి చూసేది, ప్రార్థన చేయండి. అమ్మ ఎవరు చేయట్లేదు, మేమెందుకు చేయాలి, మగోళ్ళు ఎవరు లేరు. మేమేమో చిన్నపిల్లలను మా అమ్మ పక్కన వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఆ పాస్టర్ గారేమో మామూలు ఆయన కాదు. ఆయన చాలా గట్టిగానండి, మీరు ఆడోడే మగోడే ఇక్కడ కూర్చున్నారు అడగజా అమ్మ ఇన్సల్ట్. మళ్ళా ఆడపిల్లలకి ఎక్కడ కూర్చున్నారండి అమ్మ దగ్గర, మగోళ్ళ లైన్లో కూర్చోండి, అడిగి కూర్చోండి, ఎవరు లేరు మగోళ్ళ. అయినా సరే మమ్మల్ని సెపరేట్ చేసేవాడు మగోళ్ళ దగ్గర కూర్చోబెట్టి. ఇవాళ అన్ని నేర్చుకున్నాం చక్కగా. ఇవాళ ప్రపంచ దేశాలకి జవాబుగా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతాం. ఆ అమ్మని అందుకే ఎప్పుడు మర్చిపోం మేము. మా అమ్మ గురించి ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్తాం. ఇవాళ మీరు కూడా అలాగ అవ్వాలి. ప్రపంచ దేశాలకు వెళ్ళి చక్కని సేవ చేసేయగలిగేవారుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దాలి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలి. ఆ దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇవాళ మనం బ్రతికేది ప్రభు కొరకు, జీవించేది ప్రభు కొరకు. చావు మనకి లాభం. అందుకని అంటున్నాడు పౌలు. నెక్స్ట్ వచ్చిన అయినను శరీరముతో నేను జీవించిన కాలము నాకున్న పని ఫలసాధకమని ఏమి కోరుతున్నాను, నాకు తోచట్లేదు. ఈ రెండు ఏంటి? బతకాలని ఉంది, చనిపోవాలన్నా. ఓ పక్కన బతికితే ప్రభు కొరకు, చావు అయితే లాభం. ఈ రెండు మధ్యలో తడబడి నేను వెడలిపోయి అయితే నాకు కోరిక, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. అది ఇక్కడి నుంచి నేను ఎప్పుడైతే డిపార్ట్ అయిపోతానో, ఇందాక చెప్పాను, దేహాన్ని విడిచిపెట్టేస్తాను, క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అది మరీ మేలు. ఇవాళ మనకి మరీ మేలేంటో తెలుసా? క్రీస్తుతో ఉండడం. ఇవాళ అదే జరిగింది ఆమె జీవితంలో. ఆమె డైరెక్ట్ గా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. క్రీస్తు ఇది జరిగేది. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఒక విశ్వాస జీవితంలో? ద డిపార్ట్ ఫ్రమ్ దర్ బాడీస్, సోల్ అనగా స్పిరిట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర నివసించడానికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర ఉండడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు, చూసారా? ఈ టెంట్ ఉంది. టెంట్ బయటకు వెళ్ళి చూడండి ఒకసారి. తర్వాత అక్కడ కనబడుతుంది, పైన ఆకాశం కనబడుతుంది. ఆకాశం ఈజ్ నథింగ్ బట్ హెవెన్. తెలుగులో ఆకాశం అన్నారు, కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే మొదటి వచనంలోనే బైబిల్ చెప్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు రెఫర్ చేస్తే గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నాడు. అనగా ఆకాశాన్ని హెవెన్ అన్నాడు. హెవెన్ అని ఒకటి సింగులర్ వాడలా, భూమిని మాత్రం సింగులర్ వాడాడు, భూమి అన్నాడు. కానీ హెవెన్స్ ఆకాశములు, ఆకాశం ఒకటి కాదు, ఆకాశములు ఉన్నాయి, ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు కనబడుతుంది ఇది ఆకాశం. చూస్తున్నారు, వింటున్నారు నా మాట, వింటున్నారు? దిస్ ఇస్ కాల్డ్ అట్మాస్ఫియరిక్ హెవెన్. ఇది అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పరలోకం. ఇది మనం అప్పుడప్పుడు వెళ్తున్నాం. మనం ఎక్కామంటే ఆటోమేటిక్గా అట్మాస్ఫియరిక్ హెవెన్కి వెళ్తాం. కానీ ఇది దాటితే ఇంకొక హెవెన్ ఉంది, దాన్ని ప్లానెటరీ హెవెన్ అంటారు. ప్లానెట్స్ ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ ఉన్నది ప్లానెటరీ హెవెన్. రెండో ఆకాశం. రెండో ఆకాశం దాటి వెళితే మూడో ఆకాశం, అక్కడ ఉన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మహిమ జ్యోతి ఈ మొదటి ఆకాశం దాటి, రెండో ఆకాశం దాటి ఆ మూడో ఆకాశంలోకి వెళ్ళిపోయిందని బైబిల్ చెప్తుంది. అక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నారు పరిశుద్ధులు, అక్కడ ఉన్నారు దేవదూతలు, అక్కడ ఉన్నారు చనిపోయినటువంటి క్రీస్తునందు మృతులైన మృతులు. ఎంత గొప్ప ధన్యత! ఇది అబద్ధం కాదు. ఎవరో చెప్తే నమ్మకండి. పోనీ పౌలు మాటలు మీరు నమ్మట్లేదంటే యేసు ప్రభు మాటలు నమ్మరా? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుంటనగా ఇద్దరు దొంగలు, నేరస్తులు, బందిపోటు దొంగలు, నేర చరిత్ర కలిగిన వారు వేలాడుతున్నారు. అందులో ఒకడు ప్రభువుని నమ్ముకున్నాడు. నేను కూడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోన్నాడు. తాను పాపినని గ్రహించాడు, తను తప్పు చేశానని గ్రహించాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? అందుకైనా వానితో నేను లూకాసు వార్త 23:43 అన్నాడు, నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దువని. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో చనిపోతున్నారు అందరూ. కానీ ఒక దొంగోడు అంటున్నాడు, నేడు టుడే
ఈ రోజు నాతో కూడా నేను వెళ్ళిపోతున్నా, నువ్వు వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తాం? చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళిపోదాం. అది అర్థం. సో చనిపోయిన తర్వాత ప్రభువుని విశ్వసించిన వాళ్ళు పరదేశికి వెళ్తారు. ఇంకొకడు మాత్రం పరదేశికి వెళ్ళాలి. మరి వాడెక్కడికి వెళ్ళాడు? వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళేమో ప్రభు దగ్గర ఉండడానికి వెళ్ళిపోయారు. చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు దగ్గర పరదేశ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ నెమ్మది కలిగిన స్థలం. లాజరు కూడా చూసారా, పరదేశికి వెళ్ళిపోయాడు. నెమ్మది కలిగినటువంటి గొప్ప స్థలంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఉండే గొప్ప స్థలంలోకి వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభువుని నమ్మని వారి సంగతి ఏంటి? ఇవాళ ఇక్కడ కూర్చుని మీరు చాలా మంది ఇంకా ప్రభువుని నమ్మలేదేమో. ఇవాళ మహిమా జ్యోతి ఈ జ్ఞాపకార్థ మీటింగ్ లో, ఈ మెమోరియల్ సర్వీస్ లో ఆమె మీకు సువార్త ప్రకటిస్తుంది. ఆమె ద్వారా మీకు సువార్త వినిపించబడుతుంది. అందుకనే ఈ మీటింగ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే వాక్యం చాలా ఇంపార్టెంట్. వై యు నో? బికాస్ లాస్ట్ టైం ఆమె తన యొక్క మరణాన్ని కూడా పురస్కరించుకుని ఆ బాధని కూడా దిగమింగుకొని కుటుంబం ఈ అద్భుతమైన మీటింగ్ పెట్టి ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ చుట్టుపక్కల అనేక మందికి కూడా ప్రభు గురించిన సువార్తను వినిపించడానికి వచ్చిన మనం కూడా సువార్త విని ఇంకా రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, ప్రభువును అంగీకరించలేని వారు అంగీకరించడానికి అవకాశం. మరి ప్రభువును అంగీకరించలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చూడండి, ఆ సంగతి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 22-23 వచనం. ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనుక్కోబడి. పరదేశినేమో అబ్రహాము రొమ్ము అన్నారు. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. దరిద్రుడు. వారు భయభక్తులు కలిగి జీవించాడు, నమ్మకంగా జీవించాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు, ధనవంతుడు. వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇవాళ మనుషులు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నా ఇష్టం అయ్యా, నేను రోడ్ల మీద తిరుగుతాను, నీకేంటి ప్రాబ్లం? నా ఇష్టం అమ్మాయిలకి బీటేసుకుంటా, నీకేంటి ప్రాబ్లం? నా ఇష్టం నేను తాగుతా, నా ఇష్టం నేను సిగరెట్లు తాగుతా, నా ఇష్టం నేను వ్యభిచారం చేస్తా, నా ఇష్టం నేను చర్చికి రాను, నా ఇష్టం. నువ్వెవడు? ఇవాళ పాపం అంటే ఏంటో తెలుసా? మన ఇష్టాన్ని చేయడం. దాట్స్ ఇట్, డూయింగ్ యువర్ ఓన్ విల్. ఇవాళ మహిమ జ్యోతి తన ఇష్టానికి చనిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆమె ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, శరీరం సరిగా సహకరించకపోయినా, చూసారా, ఆరోగ్యం సరిగా సహకరించకపోయినా ప్రజలందరి కొరకు భోజనాలు వండి వాక్యం సిద్ధపడి వాళ్ళందరినీ దేవుళ్ళలో నడిపించాలనే తహత, ఆతృత, ఆసక్తి, చూసారా. అండ్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ఇష్టం కాదు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాడు. చూసారా, ధనవంతుడు కూడా చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఇవాళ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టామనేది ప్రశ్న కాదు. చచ్చిపోయిన తర్వాత అసలు పాతి పెట్టామా లేదా అనేది ప్రశ్న కాదు. మీరు ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు అని రాస్తుంది, మరి లాజరు పాతి పెట్టబడ్డాడు అనే రెఫరెన్స్ చూపించండి. మరి లాజరు ఏమయ్యాడు? ఇంపార్టెంట్ ఏంటంటే, భూమిలో పాతి పెట్టామా, కప్పెట్టామా? ఇవాళ ఇంటికాడ చనిపోయింది కాబట్టి కప్పెట్టాం. ఒకవేళ ఆమె విమానం మీద వెళ్తుంది అనుకోండి, ఆ విమానం కాలిపోయింది అనుకోండి, ఆ విమానం మూర్తిగా దహనం అయిపోయింది అనుకోండి, మొత్తం బూడిద అయిపోద్ది, యాషస్ అయిపోద్ది. ఒకసారి జరిగింది కదా అలాగే. అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా మొత్తం కాలిపోయింది, ప్యాసింజర్లు అందరూ బూడిద అయిపోయాడు, ఒక్క ప్యాసింజర్ కూడా సర్వైవ్ అవ్వాల. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ బూడిదని తీసుకెళ్లి కప్పెట్టారా? మరి ఆ బాడీ ఏమైంది? ఆ బాడీని దహన సంస్కారం చేయలేదే, భూమిలో కప్పెట్టలేదా? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వెదర్ యు బరీ ఆర్ నాట్. కొంతమంది ఏమంటారంటే, పైన పెద్ద సమాధి కట్టాలా, 4 అంతస్తులు కట్టాలా, దానికి పెద్ద పాలరాయి అయ్యాలా. భక్తులు చెప్పే మాట ఏంటంటే, నా మీద బరువు వేయకండి అని చెప్తారు. ఎందుకో తెలుసా? ఈ బరువుని అధిగమించి మళ్ళా నేను రేపు ప్రభు వచ్చినప్పుడు తిరిగి ఎలాగా లెగాలి కదా, తిరిగి ఎలాగా లేవాలి కదా నా మీద, అందుకే బరువు వేయకండి అని అంట. మనమేమో బరువులు ఎంబడి బరువులు వేయిస్తాం. ఇది ఎక్కడ పాతి, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది. చూసారా, నమ్ముకోలేని వాళ్ళు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, ఏమెళ్ళాడు? అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, అది పాతాళములో బాధపడుతూ కనులెత్తి దూరమున ఉన్న అబ్రహాము అతని రొమ్మును ఆనుకుని లాజరు చూసి, తండ్రివైన అబ్రహాము. చూసారా, అంటే అర్థం మొదటిది కనికరము లేని స్థలం. అది కనికరం ఉండదు. ఎవరు కనికరం చూపించరు నీ పట్ల, జాలి చూపించరు. పోర్లే కదా అని ప్రేమ చూపించి ఎంత యాతన పడుతున్నా, ఎంత టార్మెంట్ ఉంటున్నా. ఇంకా చూడండి అక్కడ రాసు, తన వేలి కొనతో
నీళ్లను ముంచిన నాలుగును చల్లార్చుటకు నాలుగును చల్లార్చుటకు లాజరును పంపుము. ఎంత మెర్సీ కోసం నువ్వు ఏడ్చినా, ప్రాధైపడినా, ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు దొరకదు. అది ఆ స్థలం. ఇది యేసు ప్రభువుని నమ్మని వారు వెళ్ళే స్థలం, విశ్వసించని వారు వెళ్ళే స్థలం. ఇంకా చూడండి అక్కడ రాసింది, అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను ఏమంట, అగ్ని జ్వాలలు ఉండే స్థలం ఇది. ఇంకా యాతన పడుచున్నానని కేకలు వేసి యాతన పడే స్థలం. ఏ స్థలం అంట? యాతన. యాతన అంటే ఏంటో తెలుసా? టార్మెంట్ ఉన్నటువంటి స్థలం. ఇవాళ యేసుని విశ్వసించనిటువంటి వారు వెళ్ళే స్థలం ఇది. యాతన, కనికరం లేని స్థలం, మనిషి కోసం ఏడ్చినా ఎవరు ఆలకించలేనటువంటి స్థలం. ఇంకా అక్కడ రాస్తుంది, అందుకు అబ్రహాము కుమారుడా, ఆ. నీవు నీ జీవిత కాలమందు ఆ. నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించింది. అది ఇప్పుడు చూడండి, జీవితకాలం అంతా సుఖం అనుభవించావు. ఆ, అయితే అలాగనే లాజరు కష్టము అనుభవించడని సో నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? జీవితకాలం అంతా సుఖాన్ని అనుభవించావు, నా ఇష్టం వచ్చినట్టు బతికేవాళ్ళు, నా ఇష్టం వచ్చినట్టు జీవించేవాళ్ళు. ఇప్పుడు నరకం అంటే ఆ స్థలం, పాతాళం అంటే స్థలం కేవలం యాతన పడే స్థలం మాత్రమే కాదు, కేవలం ఏడ్చే స్థలం, కేకలేసే స్థలం మాత్రమే కాదు, కనికరం లేని స్థలం మాత్రమే కాదు, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించే స్థలం మాట. అంటే ఒకవేళ ఆ స్థలానికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? నాకు 5 సహోదరులు ఉన్నారు. అప్పుడు అతడు, ఆ, తండ్రి అలాగైతే ఆ. నాకు 5 సహోదరులు ఉన్నారు. అంటే నరకానికి వెళ్ళిపోయినా, పాతాళానికి వెళ్ళిపోయినా, పరలోకానికి వెళ్ళిపోయినా నీ జ్ఞాపక శక్తి పోదు. నీకు అన్ని గుర్తుంటాయి. నీకు ఎన్ని మంది తమ్ముళ్ళు ఉన్నారో నీకు గుర్తుంది. ఆ తమ్ముళ్ళు కూడా నీలాగే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారు కూడా యాతనకరమైన స్థలానికి వస్తారని నీకు బాగా తెలుసు. కనుక అక్కడ అడుగుతున్నాడు, వారు ఈ వేదనకరమైన స్థలానికి కాకుండా ఆ, వారికి సాక్ష్యం ఇచ్చుటకై చూసారా? అంటే వాళ్ళు ఇక్కడికి రాకూడదని కోరుకుంటున్నాడు. అంటే అర్థం, ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబం గురించి పాతాళంలో కూడా వరి అయిపోతున్నారు. చూసారా? ఇవాళ ఆ స్థలములో అంతా కాన్షియస్ ఉంటది, అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. బాధపడతావు, యతన పడతావు. ధనవంతుడు లాజరుని కూడా గుర్తుపట్టాడు ఆ స్థలంలో. సో దేవుణ్ణి నమ్మని వారు ఈ స్థలానికి పోతారు. ఈ స్థలం పేరు పాతాళం అంటారు. చూసారా? దీని గురించి మత్తయి సువార్తలో 13:42 కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 13:42 త్వరగా చూడండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. అప్పుడు ఆ, నీతిమంతులు చూసారా? అక్కడ ఏముంటదండి? ఏడ్పు ఉండే స్థలం అది, పండ్లు కొరుకుండే స్థలం అది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13-15 వచ్చినారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ చూసారా? పాతాళం అంటే ఏంటో, వాటి వశములో ఉన్న మృతులను సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళమును చూసారా? మరణము పాతాళము. ఒకరోజు ఈ పాతాళము అనే ప్రాంతంలో ఉన్నటువంటి చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడికి అప్పగించేస్తారంట. పాతాళం, ఈ పాతాళంలో ఉన్న మృతులందరూ బయటకు వస్తారంట. ఇంకేమవుతుంది? ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందును. అది అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా మీకు? భూమి మీద నువ్వు ఎలా బతుకుతున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బిఫోర్ యు డై, మేక్ ష్యూర్ హౌ యు ఆర్ లివింగ్. నీ క్రియలు, అక్కడ రాస్తుంది, వాని క్రియల వల్ల వారిలో ప్రతి వాడు తన క్రియలు చెప్పున తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. నీవు చేసిన పనులు మనం ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం, పర్వాలేదు, కుదరదు. అక్కడ చూసారా? తీర్పు అనేది ఉంది. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఒకరోజు ఈ పాతాళములో ఉన్న వారందరినీ. ఇంకా అక్కడ ఏముంది తెలుసా? అక్కడ అగ్ని గుండములో పడవేయబడును. ఇంకా అక్కడ కిందకి చదివితే 15వ వచనంలో ఏముందో తెలుసా? ఎవని పేరైనను అంటే అర్థం తెలుసా మీకు? ఒక గ్రంథం ఉందంట దేవుని దగ్గర. ఆ గ్రంథం పేరు జీవ గ్రంథము, బుక్ ఆఫ్ లైఫ్. ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పేర్లు ఉన్నాయంట. అంటే అర్థం తెలుసా మీకు? ఇవాళ సహోదరి సూదుల మహిమా జ్యోతి ఏ రోజైతే ప్రభుకి తన జీవితాన్ని ఇచ్చేసిందో, చూసారా? ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు పాస్టర్లు లేరు, వాళ్ళ కుటుంబంలో ఎవరు పాస్టర్లు లేరు. కానీ ఇవాళ ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో, కుటుంబంలో ఆమె ఒక పాస్టర్గా
ఆమె యొక్క దేవుని సేవకురాలుగా అద్భుతమైన సేవ చేసి చూసారా, అద్భుతమైన పరిచర్య చేసి ఆమె పేరు అక్కడ రాయించుకుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడదో అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే నీ పేరు అక్కడ ఉండదు. వాళ్ళు ఏమవుతారట? వాళ్ళు అగ్నిగుండములో పడవేయబడును. మీకు అర్థమైందా? ఇవాళ 2 స్థావరాల గురించి మీతో చెబుతున్నాను. చచ్చిపోయిన తర్వాత యేసుని నమ్మిన వారు యేసు ఉండే చోటుకి వెళ్ళిపోతారు. నాతో కూడా పరదేశంలో ఉంటామన్నాడు యేసు ప్రభు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండని అపేక్షిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇంకేమన్నాడు పౌలు గారు? చెప్తాను, ప్రకట ఫిలిప్పీలు 1:23 చదివాం. ఏమన్నాడు? నేను వెడలిపోయి ఎక్కడితో ఉండాలనుకుంటున్నాను? క్రీస్తు. సో అదొక స్థలము, ఆ స్థలం పేరు పారడైజ్. క్రీస్తు ఉండే స్థలం, క్రీస్తుతో ఉండే పరిస్థితి. ఇంకొక స్థలం ఉంది, అది యాతన పడే స్థలం. ఇంకొక స్థలం ఉంది, కనికరం లేని స్థలం. ఇంకొక స్థలం ఉంది, అది బాధాకరమైన స్థలం, ఏడ్చే స్థలం, పండ్లు కొరికే స్థలం, అగ్ని ఉండే స్థలం, కనికరం లేనటువంటి స్థలం, టార్మెంట్ ఉండే స్థలం. తన ఫ్యామిలీ కూడా గుర్తొచ్చి ఎందుకు పళ్ళు కొరుకుతారండి? ఇవాళ అందుకనే నేను చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎన్ని మీకున్నా దేవుడు లేకపోతే మీ జీవితం శూన్యం, సున్నా. అది అందుకేనంట, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆడు ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి? ఇవాళ నీ కోట్లు ఉండొచ్చు, బట్ వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు గోనా లూజ్ యువర్ సోల్? నీ సోల్ రేపొద్దున నరకానికి వెళ్తే, నీ సోలు యాతన పడే స్థలానికి వెళ్ళి. కోట్లు ఉన్నాయి ధనవంతుడికి, అడికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 10-100 మంది డాక్టర్లు చుట్టూ ఉన్నారు. డబ్బులేం కొదవలేదు, కానీ వాడు చచ్చిపోయాడు. ఏ వైద్యుడు అందక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితులు, ధనవంతుడు చచ్చిపోయాడు. కానీ ధనవంతుడు చనిపోయి శ్రేష్టమైన స్థలానికి వెళ్ళాడు. ధనవంతుడు అన్నీ ఉండి చచ్చిపోయి భయంకరమైన స్థలానికి వెళ్ళాడు. వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను ఇక్కడ ఒక పొలం కొనుక్కున్నాను అనుకోండి. ఆ పొలం కొనుక్కునేటప్పుడు ఆ కొనుక్కునే ముందు కౌలుకి తీసుకున్నాను. ఆ కౌలుకి తీసుకొని నేను ఆ పొలాన్ని ఏం చేస్తున్నాను? దున్నుతున్నాను. దున్నుతుంటే ఏమైందో తెలుసా? దున్నుతుంటే నాకు లంకె బిందులు దొరికినాయి. అందులో టొంగుమని కొట్టగానే ఎవరికి చూడకుండా గబగబ తీస్తే ఏముందో తెలుసా? మొత్తం నగలు, బంగారం, డబ్బు. కొంచెం అటు వెళ్తే టొంగుమని ఇంకొక బింది తగిలింది. ఏందిరా, అక్కడ దున్నుతుంటే బింది, ఇక్కడ దున్నుతుంటే బింది, అక్కడ ఉన్నటువంటి ఎకరం పొలం నిండా అన్ని బిందులే ఉన్నాయి నాకు. ఇప్పుడు ఏం చేశానో తెలుసా? నేను గబగబా ఎవరి దగ్గరికి వెళ్ళానో తెలుసా? పొలం ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఇక కౌలుకు వద్దయ్యా, కొనుక్కుంటాను, నీ పొలం ఇచ్చేయాలి. ఏంటి సడన్ గా ఆ బీడి భూమి ఏం చేసుకుంటావు? నాకు కావాలయ్యా. అది నిజంగా 25,000 కూడా చేయదు ఎకరం పొలం. కానీ ఆడు 4 లక్షలు చెప్పేశాడు, 5 లక్షలు చెప్పేస్తున్నాడు, 10 లక్షలు చెప్పేస్తున్నాడు. అంత ఇవ్వలేనయ్యా, కరెక్ట్ గా చెప్పయ్యానంటే సరే ఒక 5 లక్షలు ఇచ్చి తీసుకో అన్నాడు. ఈయన దగ్గర 5 లక్షలు లేవు. కానీ ఏం చేశాడో తెలుసా? ఇంటికెళ్ళి తనకున్న పూరుపాక స్థలాన్ని అమ్మేశాడు, తనకున్న మంచాన్ని అమ్మేశాడు, తనకున్న బండిని అమ్మేశాడు, తనకున్న సమస్తాన్ని అమ్మేసి తీసుకెళ్లి ఆ పొలం కొనుక్కున్నాడు. ఏమిట్రా ఇది అని అంటే, ఏమిట్రా పిచ్చి పని చేస్తావు? ఆ బీడి భూమి ఎందుకు కొనుక్కుంటున్నావు రా? అదేం పంటనిస్తుందిరా? అందులో సరైనటువంటి ఎరువులేసిన పంట పండదురా, వర్షం పడదురా. ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని కొనుక్కోవడానికి అది 10,000 కూడా చేయదు, 25,000 కూడా చేయదు. దానికి ఎందుకు రా అన్ని లక్షలు తీసుకెళ్తున్నావు? ఇల్లు అమ్మేసావు, అన్ని అమ్మేశావు. 5 లక్షలు తీసుకెళ్లి చేతిలో పెట్టాడు, ఆ పొలం రాసేసుకున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఆ పొలం విలువేంటో. అది యేసు ప్రభు అంటే ఇవాళ చాలా మందికి అర్థం కాల. యేసు ప్రభు అంటేనే ఆ పొలం. ఈ మాట ఎక్కడుందో తెలుసా? కొడితే గట్టి కొడండి. మత్తయి సువార్త 13:44 మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యం అంట పొలములో దాచబడిన పరలోక రాజ్యం దాచబడిన పొలంతో పోల్చబడింది. ఏం చేస్తాడు? ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నోడు చేయగలడు, అందరూ చేయలేరు. మహిమ జ్యోతి చేయగలిగిన అందరూ చేయలేరు. అది ప్రామినెన్స్. మై గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ మాట ఎజ్రా అనగలరా? ఆ మాట నెహెమియా అనగలరా? దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సర్వలోకాన్ని సంపాదించుకొని ఏం పోగొట్టుకుంటే ఏం సంపాదిస్తాం? ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ బికాస్ అక్కడ
నేను కనుగొన్నాను ఆ మంచి దేశాన్ని, ఏమంటారు ఆ పొలాన్ని ఏం చేస్తాడు? పెట్టి అది దొరికి మళ్ళా చదవండి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి. అర్థమైందా? కనుగోగానే ఏం చేశాడు? దాచిపెట్టేటంటే మట్టి కప్పేశాడు. వద్దు, ఎవడో చూడకూడదు ఈ బిందు, నాకే తెలియాలి, ఎవరికి చూడకూడదు, మట్టి కప్పేసి వెళ్ళిపోయి ఏం చేశాడు? అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన మంచం, తనకి కలిగిన బండి, తనకి కలిగిన ఐశ్వర్యం, తనకి కలిగిన ఇల్లు అన్ని అమ్మేసి ఆ పొలమును కొనుక్కొని గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దొరికితే చాలు. ఇవాళ దొరికినోడికి ఆ ఆనందం నిత్య సంతోషం కలిగిన స్థలానికి వెళ్ళిపోతాం. ఇవాళ ఒక విషయం మీకు తెలుసా? మీకు మహిమ జ్యోతి చచ్చిపోలా. చావు అనేది ఇవాళ మనం అనుకుంటున్నాం, కానీ ఆమె యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల ఏమైందో తెలుసా మీకు? మనందరికీ తెలిసిన కీవర్డ్స్ బైబిల్ అంతట్లో. యోహాను సువార్త 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవడు? మరి నశనం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు? ఆమె చచ్చిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు? నశింపక ఏం పొందుతారు? నిత్య జీవం. నిత్య జీవం. షీఈస్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. నిత్యం 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 జీవిస్తూనే ఉందా, జీవిస్తూనే ఉంటది. ఎందుకంటే ప్రభువుని నమ్ముకుంది కదా. ఆమె ఏదో విలువైందో తెలుసుకుంది. ఈరోజు ఒకవేళ ప్రభువుని ఇంకా నమ్మని కఠినమైన నీకు హృదయం ఉంటే ఇవాళ వాక్యం విని మార్చుకో. బిఫోర్ ఐ క్లోజ్, I just want to humbly request you, ప్లీజ్, నీ కఠినమైన హృదయం మార్పు పొందని నీ కఠినమైన, కొంతమంది ఎంత కఠిన ఇంకా మారాలి, కానీ దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది. ఆ మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 2 4-5 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 2 4-5 వచనాలు. చూసారా? దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను ప్రేరేపిస్తున్న మారడానికి, నీ పాపము నుంచి విడుదల పొందడానికి, నీ విచ్చలవిడి జీవితం నుంచి విడుదల పొందడానికి, నీ పాప బానిసత్వం నుంచి బయటకు రావడానికి. దిస్ ఇస్ ద టైం. కెన్ యూ చేంజ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతావా? కానీ నువ్వు మారకుండా కఠినమైన హృదయం కలిగి ఉన్నావా? అలా చదవండి. అక్కడ 4 వచనం. అదే అలాగా అలా చదివితే ఏం అర్థమైతే నాకు 2-4 వచనం. చూసారా? దేవుని అనుగ్రహం మారు మనసు. దేవుడు అనుగ్రహం ఏంటో తెలుసా? దేవుడి యొక్క కృప ఏంటో తెలుసా? దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నిన్ను ప్రేరేపిస్తుండగా ఎరుగక. మొదటిది ఆయన అనుగ్రహమును. ఆ అనుగ్రహాన్ని దేని కింద పోల్చారంటే ఐశ్వర్యం. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఇంకా ఆయన సహనం, ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఇంకా ఆయన దీర్ఘ శాంతాన్ని తృణీకరిస్తున్నావా? అది ఇవాళ చాలా మంది యేసు ప్రభు యొక్క దీర్ఘ శాంతాన్ని తృణీకరిస్తున్నారు, లెక్క చేయట్లా, ఇంకా కనికరిస్తున్నారు, తప్పు చేసిన ఇంకా ప్రేరేపిస్తున్నారు. బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ రాంగ్ అగైన్ సిన్నింగ్ అగైన్. మరలా పాపం, మరలా పాపం, మరలా పాపం. అమ్మా అయ్యా, దండం పెట్టి చెప్తున్నాను, ఒకవేళ మీరు మారకపోతే దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది. చదవండి అక్కడ. అనుగ్రహ ఐశ్వర్యం, సహనం, దీర్ఘశాంతమును తృణీకరించదు. 5వ వచనం. నీ కాఠిన్యం. చూసారా? నీ కఠినమైన మనస్సు, మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరిచే దినం వరకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని. కావాలా నీకు ఉగ్రత? సుధుల మహిమ జ్యోతి ఆ ఉగ్రతను తప్పించుకుంది, ఆ గొప్ప నిత్య మహిమలోకి వెళ్ళింది. వాట్ అబౌట్ యూ? ఇవాళ నీ సంగతి ఏంటి? నీ జీవితం సంగతి. బిఫోర్ యూ డై, మేక్ షూర్ విచ్ ప్లేస్ యూ ఆర్ గోయింగ్ టు గో. సోల్ డిపార్ట్ అయ్యి ఈ 2 ఇంటర్మీడియట్ స్టేజెస్ లోకి వెళ్ళాలా. ఒకటి పారడైస్, పరదైస్ అంటారు. అది క్రీస్తు ఉండే స్థలం, అది నిత్య సంతోషం, జాయ్ఫుల్ స్థలం, అది ఆనందం ఉండే స్థలం, నీకు బహుమానాలు ఇచ్చే స్థలం. నీ క్రియలను బట్టి. అందుకని మంచి పనులు చేయండి, గుడ్ వర్క్ చేయండి. అక్కడ రాసి ఉంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో, మీరు చేసిన క్రియలు మంచివైనా సరే
చదవండి అక్కడ 2 కొరింథీయులు 2:10. మీరు దేనిని గూర్చిను చదువుతున్నాను. 5:10 చక్కగా ఉండాలి సార్. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన. అందుకనే మీ దేహంతో ఏ క్రియలు చేస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకో. దేహముతో జరిగించిన క్రియలను బట్టి ఏమైంది? జరిగించిన వాటి ఫలము ప్రతివాడు ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అంటే మీకు అర్థమైందా? ఇది ఎవరికో తెలుసా? నాన్ బిలీవర్స్ కి కాదు, బిలీవర్స్ కి. ఇది విశ్వాసులకి. చాలా మంది అనుకుంటారు విశ్వాసులకి జడ్జ్మెంట్ లేదని, బట్ దిస్ ఇస్ అ జడ్జ్మెంట్ ఫర్ బిలీవర్స్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ బీమా సీట్ జడ్జ్మెంట్. ఇది ధవల సింహాసనం తీర్పు కాదు, ఇది క్రీస్తు న్యాయపీఠం. దీన్ని బీమా అంటారు గ్రీక్ భాష. బీమా సీట్ దగ్గర నీవు చేసిన క్రియల మూలంగా అవి మంచివైనా సరే, నీ నోటితో రక్షించబడి బూతులు మాట్లాడేవా, రేపొద్దున దేవుడి దగ్గర సిగ్గుపడదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట గురించి విమర్శ దినమంతా దేవుడు లెక్క అడుగుతాడు. సో బీ కేర్ఫుల్ హౌ యూ లివ్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద బిఫోర్ యూ డిపార్ట్, నువ్వు వెళ్ళిపోయే ముందు నీ లైఫ్ ఎలాగొంది? ఏ స్థావరానికి వెళ్తావు? ప్రభు ఉండే స్థలానికి వెళ్తావా, లేక భయంకరమైన ఏడుపు పండ్లు కొరికే స్థలానికి వెళ్తావా? ఒకసారి ఆలోచించుకో. అక్కడ రాసింది మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 9వ వచనం. మీ యొద్ద మా శక్తి ప్రవేశము కలిగను, అక్కడి దినులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి చూసారా, విడిచిపెట్టి విగ్రహాన్ని గాని పాపాన్ని గాని మీరు విడిచిపెట్టి ఏం చేశారు? జీవము గలవాడును సత్యవంతునగు దేవుని దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన. చూసారా, దేవుడు మృతులలో నుండి లేపిన యేసుని అనగా రాబోయే ఉగ్రత నుండి చూసారా మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు లోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరుగుదురో. చూసారా ఎలాగ దేవుని వైపుకు తిరిగారో సంగతి వారికి తెలియజేస్తుంది. అది దేవుని వైపుకు తిరిగిన వారు నాశనం తప్పించుకోరు. లేకపోతే ఏమైంది? 9వ వచనం. మీ అందు నాకెట్టి ప్రవేశము కలిగను. అక్కడ 10వ వచనం. అక్కడ రాసింది విగ్రహాలు విడిచి జీవము గల దేవుడు సత్యవంతుని దేవుడు దాసులకుటూ దేవుడు మృతులను లేపిన యేసును రాబో ఉగ్రత నుండి తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచున్న మీరును అలాగే ఆయన వైపుకు తిరుగుతారు. ఆ సంగతి మీరే వారే తెలియజేయుచున్నారు. అంటే దీని అర్థం మనం నేర్చుకోవాల్సింది, ఒకవేళ నువ్వు ప్రభు వైపుకు తిరిగితే పనిష్మెంట్ నుంచి రక్షించబడతావు, దేవుని సహవాసంలోకి వెళ్తావు. నరకం అంటే ఏంటో కాదు, పాతాళం అంటే ఏంటో కాదు, అక్కడ దేవుడు ఉండడు. దేవుడు లేని స్థలము భరించలేనిది, అది గుర్తుపెట్టుకో. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? తండ్రి చెయ్యి వదిలేసినప్పుడు. ఇవాళ ఎవరు వదిలేసినా బతకొచ్చు. ఇవాళ వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, బట్ స్టిల్ ది కెన్ లివ్. బట్ ఒకవేళ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేస్తే మనం బ్రతకలేము. మా నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు, మా అమ్మగారు నన్ను విడిచి వెళ్ళిపోయారు, బట్ స్టిల్ ఐఎమ్ లివింగ్ బికాస్ గాడ్ ఈస్ విత్ మీ. ఒకవేళ దేవుడే కానీ నన్ను విడిచిపెట్టేస్తే నేను బ్రతకడం. అది నరకం. నరకం అంటే పాతాళం అంటే అర్థం దేవుడు ఉండడు అక్కడ, అది అందుకే భయంకరం. ఇవాళ అలాంటి స్థలానికి వెళ్తావా? ఆలోచించు. సో బిఫోర్ ఐ క్లోజ్, నేను చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? డెత్ తర్వాత తప్పక వెళ్ళేస్తావు. డెత్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అది డెత్ ముగింపు కాదు. అది కొంతమంది అన్న పారిస్ వచ్చాం, ఏం పారిస్ రాలా, పారిస్ రాలా. అది నువ్వు భద్రంగా దాచిపెట్టొచ్చు, భద్రంగా దాచిపెట్టొచ్చు. ఒక ఆయన చచ్చిపోతాను ముందు అడిగాడంట, అమ్మా నేను చనిపోతున్నాను కదా, వచ్చిన చుట్టాలందరికీ ఏం చెప్తావు అని అడిగాడంట. అలా ఆవిడ అంటానంట, ఏం చెప్తానండి, ఆయన పోయాడండి అని చెప్తా. పోయాడని చెప్తావా? అవును, మరి చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన తర్వాత పోయాడని చెప్పకపోతే ఉన్నాడని చెప్పనా? అప్పుడు అన్నాడంట, బీరువా తాళాలు ఉన్నాయి. ఇప్పుడు అయ్యేందుకు లేదు, ఎక్కడున్నాయి? ఉన్నాయండి, దిండి కింద పెట్టాను. ఉన్నాయా? దిండి కింద పెట్టాను. బీరువా తాళాలు పోలేదు.
ఎందుకు పోలేదండి, దిండి కింద పెట్టాను కదా. ఓ, బీరువా తాళాలు ఎక్కడున్నాయో నీకు తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పు అన్నాడట. యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. మరి ఆ మాట చెప్పొచ్చుగా. వచ్చిన వాళ్ళకి మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళారు అని చెప్తే ఎంత బాగుంటది. ప్రభువు దగ్గరికి వెళ్ళారంటే ఎంత బాగుంటది. పోయాడు అంటావండి. పోయాడు అనకూడదు. పోయాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడికి పోయాడో మా ఆయన తెలియదు. అటు పరలోకానికి పోయాడో తెలీదు, ఇక్కడ నరకానికి పోయాడో తెలీదు, మధ్యలో గాలిలో తిరుగుతున్నాడో తెలీదు. ఆ తెలియనోడు పోయాడు అన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలమైన మన డెత్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. డెత్ తర్వాత ఏంటో తెలుసా? ఇంటర్మీడియట్ స్టేజ్ ఉంటుంది. అదే స్థావరాలు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పరదేశంలో ఉంటారు, నమ్మని వారు నరకంలో లేక పాతాళంలో ఉంటారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? పునరుద్ధానం, రెజరక్షన్. అంటే అర్థం తెలుసా మీకు? రెజరక్షన్ అంటే చచ్చిపోయినోడు తిరిగి లేగడం. యేసు ప్రభువుని నమ్మినోడు లెగిస్తాడు, యేసు ప్రభువుని నమ్మలేనోడు లెగిస్తాడు. పునరుద్ధానం అనేది అందరికీ. డెత్ తర్వాత పునరుద్ధానం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. ప్రతివాడు లెగిసి లెక్క చెప్పాలా. 4వది ఏంటో తెలుసా? డెత్ తర్వాత, పునరుద్ధానం తర్వాత జడ్జిమెంట్, తీర్పు ఉంది. నీకందరికీ దేవుడికి లెక్క చెప్పాలా. చివరిది ఏంటో తెలుసా? ఇటర్నల్ లైఫ్, నిత్యత్వం. నిత్యము దేవుడితోనైనా ఉండాలా, నిత్యము నరకంలోనైనా ఉండాలి. రెండూ నిత్యము ఉండే. పరలోకం ఒకటే నిత్యం ఉండేది కాదు, నరకం కూడా నిత్యము ఉండేది. లేచి నిలబడతారు ఒకసారి. మీ జీవితాల్లో ఒకసారి తీర్మానంలోకి నడిపించుకుంటారు. ఇవాళ మంచి స్థలానికి వచ్చాం మనం. ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చాం. ఇవాళ కుటుంబాన్ని ధైర్యపరచడానికి వచ్చాం. సూదుల ప్రసాదరావు గారిని, వారి పిల్లలు యజ్రా, నెహమియాని, వాళ్ళ అమ్మగారి, నాన్నగారిని, వారి అన్నయ్య గారిని, వారి చెల్లిని, వారి కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని, వారి సంఘ బిడ్డల్ని అందరినీ బలపరచడానికి వచ్చిన మనం సహోదరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదే ఎందుకు జరగాల, ఆవిడ్ని ఎందుకు చచ్చిపోయేలా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ఆయన ఎప్పుడైనా ఎవరినైనా పిలవచ్చు. నరులారా తిరిగి రండని సెలవిచ్చే దేవుడు ఆయన. నరులను మట్టికి మార్చే దేవుడు. ఎందుకంటే అసలైన లైఫ్ ఉంది, అసలైన జీవితం ఉంది. యేసు క్రీస్తు ప్రభు అయిన దేవుడే ఈ భూలోకానికి వచ్చి కేవలం 33 సంవత్సరాలే బ్రతికాడు. 300 సంవత్సరాలు బ్రతకడు. బాప్తీసం ఇచ్చే యోహాను ఆయన లాంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు అని చెప్పాడు. అలాంటి గొప్ప వ్యక్తే 30 కేకలుండే స్థలం, కన్నీళ్లు కాచే స్థలం, ఏది ప్రారంభించిన ఎవరు నీ మొర ఆలకించని స్థలం, కుటుంబం గురించి, కుటుంబంలో ఇంకెంతమంది వచ్చేస్తారో ఇదే స్థలానికి రాకుండా తప్పించాలని యాతన పడుతూ కేకలేసు బతిమాడినప్పటికీ కూడా ఎవరు మాట వినరు నీ మాట. అలాంటి భయంకరమైన స్థలానికి వెళ్ళిపోతావా? ప్రభువుని అంగీకరించు, నాశనం నుండి తప్పించబడదు. యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు నాశనాన్ని తప్పించుకుంటాడు, నిత్యము బ్రతికే నిత్య జీవాన్ని అనుభవిస్తాడు. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు సుడితమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మరి దేవుని దాసుడు సూదుల ప్రసాద్ గారి సాక్ష్యంతో మనం ముగించి భోజనానికి వెళ్దాం. పరిశుద్ధుల ఘనమైన రాజా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు. ఇది నాన్న మరి ప్రభువా, మీ శ్రేష్టమైన మాటలతో మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా ఏర్పరచబడిన మేము తండ్రి నాయన, మీ కొరకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి. మీ దాసరాలు మహిమా జ్యోతిని ఆయన మీ సన్నిధిలో చేర్చుకుని మీ రాజ్యంలో చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీ దాసరాలు జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆదరణ మాటలు, ధైర్యపరిచే మాటలు, మీ హెచ్చరికలు ఈ భూమి మీద బ్రతికి ఉన్న మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వేలుకొల్లి వందనాలయ్యా, స్తోత్రాలు. నాయన బ్రతుకుట క్రీస్తు కొరకు అన్న రీతిగా మా జీవితం తండ్రి నాయన మీకు మహిమకరంగా, మీ కొరకు జీవించే వారంగా, మీ మహిమార్థమై జీవించే జీవితాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించి మా ఆకులు ఉన్నంత వరకు నాయన మీ చెంతకు వచ్చే వరకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. భూమి శాశ్వతం కాదని, ఇక్కడ ఉన్నది ఏది కూడా మాది కాదని, మేము అక్కడి వారమని ప్రభువా మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
నీ దాసుల ద్వారా తండ్రి నాయన మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో భద్రపరచుకొని ప్రభా ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలు కుటుంబం మేము తండ్రి నాయన మేమందరం కూడా ప్రభా ఆ విధమైన తండ్రి నాయన నూతన నిర్ణయాలతో మీ కొరకే బ్రతికే వారంగా మీ కొరకు జీవించే వారంగా ఆ రాబో ఉగ్రత నుండి నాయన మేము తప్పించబడిన రీతిగా అనేకులు తప్పించే వారంగా నాయన మరి ప్రభా తండ్రి మీ రాజ్యం కొరకు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మేము ఉండడానికి సహాయం ఇచ్చి ఇంకా ఎవరైతే నాయన మిమ్మల్ని ఎరగలేదో ఇంకా ఎవరైతే మీ విలువ తెలుసుకోలేదో మీరు దేవుడని మీరు సత్యవంతుడని నాయన మరి ప్రభు వాళ్ళు ఇచ్చే జీవాలు ఇచ్చే దేవుడు వాళ్ళు తెలుసుకుని ఇంక నాయన ఇంకను ఎరగలేని స్థితిలో ఉన్నారో ప్రభా అట్టి వారిని జ్ఞాపకం చేసుకుని ఆ రాబో ఉగ్రత నుండి తప్పించబడడానికి సహాయం ఇచ్చి నాయన మరి ప్రభు మరి తండ్రి ఈ యొక్క తండ్రి నాయన హెచ్చరికల ద్వారా అనేక జీవితాలు మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మరి ముఖ్యంగా మరి తండ్రి నాయన మరి సూదుల ప్రసాద్ గారికి నాయన మరి అజ్రాకి నెహమ్యాకి నాయన మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ కూడా నాయన మరి ప్రభా మీ ఆదరణ మీ ధైర్యం ఇచ్చి నాయన మరి తండ్రి మీ దాసాలు చూపించిన మాదిరికరమైన జీవితాన్ని తండ్రి ముందుంచుకుని ప్రభా మీ కొరకు నమ్మకంగా మీ పరిచర్యలో ముందుకెళ్లే కృపను అనుగురించి మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఇంకా ఇప్పుడు సూదుల ప్రసాద్ గారు ప్రత్యేకంగా వచ్చి వారి భార్య గురించి ఇప్పుడు మాటలు చెప్తారు. దయచేసి కూర్చో. ప్రభునందు ప్రియులారా, మరి ఈ విధంగా ఈ కూడికకు మరి ఈ కూడిక ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తమును ప్రేమించాలి. దేవునిని ప్రేమిస్తున్నామంటే దేవుని చిత్తం